హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటి అంటే ఇది లాస్ట్ సండే వ్లాగ్ అనమాట. మేమైతే లాస్ట్ సండే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఆ ఫంక్షన్ ఏంటి అంటే మా అత్తమ్మ కొడుకుది పెళ్ళి అనమాట. పెళ్ళికి ముందు నలుగు చేస్తారు కదా, ఆ నలుగు ఫంక్షన్ అనమాట. మేమైతే మా రిలేటివ్స్ని చాలా మందిని చాలా రోజుల తర్వాత కలిసాము. ఏంటి అంటే నార్మల్గా పెద్దవాళ్ళు కలుస్తూ ఉంటారు. మేము ఎప్పుడు కలిసేది లేదు. అంటే మేము అన్ని ఫంక్షన్స్కి వెళ్ళాము. రేర్గా అంటే మరీ దగ్గర బంధువులు అయితేనే వెళ్తాం అనమాట. కానీ ఇప్పుడు అందరికీ వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా. సో మేము వెళ్ళాల్సి వస్తుంది అన్ని ఫంక్షన్స్కి. ఇదైతే మా ఊరికాడ నుంచి అంటే ఈపూర్ దగ్గర నుంచి ఒక 30 మినిట్స్ జర్నీ, అంటే నేలటూర్ అనమాట. ఇది ఏపీ జన్కో ఉంది కదా, అక్కడ అనమాట ఈ ఊరు అనమాట. మా మామయ్యది. మా మామయ్య అంటే మా తాతయ్య, మా నాన్న వాళ్ళ నాన్న ఉన్నారు కదా, వాళ్ళ అన్న కొడుకుది పెళ్ళి, అంటే మా అత్తమ్మ కొడుకు. అలా చెప్తే చాలా దూరం రిలేషన్ అన్నట్టు వస్తుంది. అలా కాదు, మా నాన్న వాళ్ళ చెల్లి అనమాట. అంటే మా నాన్నకి పెదనాన్న కూతురు, వాళ్ళ కొడుకుది ఇప్పుడు పెళ్ళి. మా అత్తమ్మ మామయ్యతో నేను చాలా క్లోజ్గా ఉంటానన్నమాట. ఈ ఫంక్షన్ అయితే మార్నింగ్ 10:30కి ఏమో స్టార్ట్ అయింది. మేము ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పటికి 11:30 అయిందనమాట. అంటే రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది. అప్పుడే ఫంక్షన్ లాస్ట్కి వచ్చేసింది అనమాట. మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి అంతా ఫంక్షన్గానే అయిపోయింది. వెళ్ళి అందరితో ముచ్చట్లు పెట్టినామన్నమాట. అంటే చాలా రోజుల తర్వాత కలిసాం కదా అందరినీ. మా మామయ్య ఏంటి అంటే అన్నీ సిస్టమేటిక్గా జరగాలన్నమాట. అన్ని పద్ధతి ప్రకారము, ఏది పద్ధతి తప్పైతే చేయరనమాట. అన్నీ సాంప్రదాయంగా చేస్తారు. అలాగే అన్ని ఏ ఫంక్షన్ అయినా ఇంట్లో జరిగితే వాటికి మన తెలుగు సాంప్రదాయంలో ఎలా జరుగుతుందో అలాగే చేస్తారనమాట. ఇంక మేమైతే ఆఫ్టర్నూన్ 1:30కి అంతా లంచ్ చేయడానికి అయితే మేము వెళ్ళిపోయాం. నేను రీతు అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ హేత్విక్ని యామ్ని పట్టుకొని ఉంది. వాడు తిన్నీడు కదా, సో మా అక్క కాసేపు పట్టుకునింది అనమాట. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. అన్ని ఐటమ్స్ నేనైతే తినలేను. ఆ ప్లేట్లో పెట్టుకున్న వరకు నేనైతే తినేసాను. తర్వాత హేత్విక్ అయితే మా అక్క ఫుడ్ పెడుతుంది, వాడు తినట్లేదు అనమాట. మా రితు అయితే కొంచెం తినింది బాగానే. హేత్విక్ అస్సలు తినలేదు. ఇంకా ఫుడ్ తినలేదని చెప్పి ఫ్రూట్స్ అన్నా ఐస్ క్రీమ్ అన్నా తీసుకుందామంటే మా హేత్విక్కి ఐస్ క్రీమ్ నచ్చిందనమాట. ఫుడ్ మాత్రం తినలేదు, ఐస్ క్రీమ్ మాత్రం బాగా తిన్నాడు. ఇంకా ఫుడ్ తినేసి ఆ ఫంక్షన్లో నాకెవరు తెలిసిన వాళ్ళు ఉన్నారో వెతుక్కొని వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను. అంటే నాకు అందరూ తెలియదు అనమాట, మా రిలేటివ్స్ కొంతమంది తెలుసు. వాళ్ళతో అందరితో పోయి మాట్లాడతాను. మా మామయ్య నాతో చాలా జాలీగా ఉంటారనమాట. ఎప్పుడు ఏడిపిస్తూ తిడుతూ కొడుతూ ఉంటారు. ఇంకా 2:30కి అంతా ఫంక్షన్ నుంచి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.